మిస్టర్ బచ్చన్ సినిమా గురించి సెన్సార్ బోర్డు వాళ్ళు రివ్యూ అయితే ఇచ్చేశారు. సో మరి ఈ సినిమా హిట్ అవుతుందా? సో ఈ సినిమాకి సంబంధించి కథ ఏ విధంగా ఉండబోతుంది? ఈ సినిమాలో హైలైట్స్ ఏంటి? హీరో హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ ఏ విధంగా ఉంది? సో ఇలాంటి వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుంటే, సో మిస్టర్ బచ్చన్ సినిమా రవితేజ మాస్ మహారాజు అండ్ హరీష్ శంకర్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుంది. సో మరి హరీష్ శంకర్ అంటే మన అందరికీ కూడా తెలుసు ఏ విధంగా ఆయన సినిమాలు ఉంటాయని. అండ్ రవితేజ గురించి ఇంకా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అస్సలు అక్కర్లేదు. ఎందుకంటే మాస్ మహారాజా అంటే ఆయన కామెడీ టైమింగ్ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, యాక్టింగ్ ఫుల్ ఎనర్జీతోని, అటు మనకు హరీష్ శంకర్ చూసుకున్న ఫుల్ ఎనర్జీ ఉంటుంది, ఇటు రవితేజ చూసుకున్న ఫుల్ ఎనర్జీ ఉంటుంది. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఇంకా ఎనర్జీకి ఎనర్జీ అంటే ఒక వేరే లెవెల్లో ఉంటుంది. సో మరి ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే రవితేజ సో తను చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా స్టార్టింగ్ నుంచి కావచ్చు, సో స్టార్టింగ్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసిన తర్వాత ఆయన ఆ తర్వాత రోజుల్లో సినిమాగా అంటే సినిమాకి హీరోగా ఎదిగి ఇప్పుడైతే మంచిగా మంచి మంచి సినిమాలు చేస్తూ స్టార్ హీరో రేంజ్కి అయితే ఎదిగిపోయాడు. సో వరుసగా కొన్ని సినిమాలు అయితే ఆయనకు ఫ్లాప్లు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చే ఈ మిస్టర్ బచ్చన్ సినిమా మాత్రం ఆయన అకౌంట్లో ఒక భారీ విజయాన్ని తెచ్చిపెడుతుందనే విధంగా కూడా ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. సో మరి అలాంటి అంచనాలకు అనుగుణంగానే సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా ఆ సినిమా గురించి రివ్యూ ఇవ్వడం జరిగింది. సో సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ రీసెంట్గానే సినిమా చూసి ఈ సినిమా గురించి అయితే వాళ్ళు రివ్యూ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఖచ్చితంగా చూసుకుంటే మనకు ఇన్ని రోజుల పాటు అన్ని రవితేజ నటించిన సినిమాలు ఫ్లాప్ అంటే రేంజ్లో అనుకున్న రేంజ్లో హిట్ కాకపోయినప్పటికీ కూడా ఈ సినిమా మాత్రం మంచి అంటే ఆశించిన రేంజ్ కన్నా ఇంకా భారీ విజయం సాధించే అవకాశాలు అయితే బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయంట. సో కథ కూడా చాలా బాగుంది. సో మరి మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అని అనుకుంటే యూఏ సర్టిఫికేట్ అయితే మిస్టర్ బచ్చన్ సినిమాకి సెన్సార్ బోర్డు వాళ్ళు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ సినిమాలో హైలైట్స్ ఏంటి అని అంటే ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, లేకపోతే విజువల్స్ కావచ్చు, హీరో హీరోయిన్ మధ్యలో ఇటు భాగ్యశ్రీ ఇందులో హీరోయిన్గా నటించింది. సో వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కావచ్చు, వీటన్నిటి కూడా ముఖ్యంగా విజువల్స్ కానీ ఎలివేషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారంట ఈ సినిమాలో. సో ఖచ్చితంగా ఈ సినిమా రవితేజకు సంబంధించి ఒక మంచి హిట్ని సంపాదించి పెడుతుంది, భారీ బంపర్ హిట్ కొడుతుంది మిస్టర్ బచ్చన్ సినిమా అనే విధంగా అయితే సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమా గురించి చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి రవితేజకు అయితే తన అకౌంట్లో ఒక మంచి సినిమా రాలేదని చెప్పుకోవచ్చు. తను నటించిన సినిమాలు ఇంతవరకు అయితే కొన్ని రోజుల నుంచి తను అంటే మనం అనుకున్న రేంజ్లో హిట్ కాకపోయినప్పటికీ ఈ సినిమా మాత్రం అనుకున్న రేంజ్ కంటే రీసెంట్గా ధమాకా కూడా మంచి హిట్ సాధించిందని చెప్పుకోవచ్చు. సో ధమాకా కన్నా ఈ సినిమా ఇంకా మంచి భారీ లెవెల్లో హిట్ సంపాదించి పెడుతుందని సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పిన ఈ రివ్యూ ప్రకారం అయితే మనం తెలుసుకోవచ్చు. సో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కావచ్చు, ఫైట్ సీన్స్ కావచ్చు, ఎలివేషన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారంటే ఈ సినిమాలో అయితే. సో మరి సెన్సార్ బోర్డు నుంచి ఇంత మంచి టాక్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అనేది మంచిగానే ఉంటుంది, మంచి టాక్ సొంతం చేసుకుంటుంది, మంచి విజయం సాధిస్తుందని కూడా చాలామంది పబ్లిక్ అంటే ముఖ్యంగా రవితేజ అభిమానులందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ మిస్టర్ బచ్చన్ సినిమా కోసం. సో మరి ఓవరాల్గా చూసుకుంటే మిస్టర్ బచ్చన్ సినిమా మంచి హిట్ సాధిస్తుందా లేదా అని పక్కన పెడితే హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ రాబోతున్న ఈ సినిమా కోసం అయితే చాలా మంది చాలా ఆశలు పెట్టుకొని మరీ ఎదురు చూస్తున్నారు.